మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి ఒక వార్త అయితే తెగ వైరల్ అవుతుంది. కుర్చీ తాత చనిపోయినాడు అనేసి నిన్నటి నుంచి అయితే తెగ వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేసి యూసఫ్గూడలో ఉన్న వాళ్ళ నివాసానికి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కుర్చీ తాత కూతురు గారు అయితే ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఏం జరిగింది ఏంటి అని అయితే అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అసలు కొంచెం ముందుకు రండి. అసలు ఏం జరిగిందమ్మా? నిన్నటి నుంచి అయితే చనిపోయాడు అనేసి కొన్ని వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? అది ఫేక్ సార్. ఉన్నారు, వరంగల్లో ఉన్నారు. 2 వీడియోలు వచ్చినాయి, మేము చూసినాం. కాకపోతే ఆ వీడియో రాకముందే నిన్న మా అమ్మ ఇచ్చేసింది, నా భర్త చనిపోలేదు ఉన్నాడని. అవి ఫేక్ వీడియోలు, నిన్ననే ఆపేయండి అని మా అమ్మ నిన్ననే చెప్పింది. కాకపోతే అవి ఇంకా ఆగుతలేవు, ఇంకా వస్తున్నాయంట. ఇట్లా బతుకున్న మనిషిని చనిపోయిండని చెప్పడం మాత్రం దారుణం సార్. మాకు 2 రోజుల నుంచి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మాకు తెలుసు. దయచేసి ఆ ఫేక్ వీడియోలు ఆపేయండి. వరంగల్లో మీరు ఉన్నారని మీరు అంటున్నారు కదా, మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేసి? లేదు, మేము ఎవరితో మాట్లాడలేదు. సత్యగారే వచ్చి పొద్దున్న 8 గంటలకు వచ్చి ఒక వీడియో చూపించారు. ఇప్పుడు ఎందుకంటే ఆయన దగ్గర మా ఇంటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు ఏవి లేవు. కుర్చీదాత చాలా ఫేమస్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ అంత ఫెసిలిటీలు కూడా చాలా ఎక్కువ లేవేమో అనేసి మాకు అనిపిస్తుంది. కుర్చీదాత గుంటూరు కారంలో ఒక స్పెషల్ సాంగ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీ నుంచి మీకు ఏమన్నా సపోర్ట్ చేస్తారా ఏంటి? ఏం లేదు సార్, మాకైతే 10,000 ఇచ్చిర్రు సత్యన్న గారు 10,000 ఇచ్చిర్రు. ఇంకొక 10,000 అయితే అది దాదాపుగా నాన్న ఖర్చు పెట్టుకున్నారు అంటున్నారు, మాకు తెలియదు. 10,000 మాత్రం మాకైతే అందినాయి సార్. ఇట్లనే డబ్బులు ఇచ్చి దించినట్టు కూడా ఫేక్ వీడియోలు పెట్టేసిర్రు, అది తప్పు. అసలు ఏ పైసలు అనేది మాకు రాలేదు సార్. మరి కుర్చీదాత ఇంత సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయినా కూడా ఎందుకు ఎప్పుడు చూసినా ఒక పార్క్ దగ్గర ఉంటాడు, ఎప్పుడు చూసినా రోడ్ల పైన పండుకొని ఉంటాడు? అసలు ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తాం? వినరు సార్, వద్దు అంటే వినరు, తాగొద్దు అంటే వినరు. ఆయన వ్యసనం అంటే తాగుడు ఒక్కటే, వేరేది ఏమీ లేదు. ఆ తాగుడు ఒకటే మేము ఒప్పుకోము ఇంట్లో, అది అంతే. ఇంకేం వేరే మించింది ఏమి లేదు. ఈ మధ్య కాలంలో జూబ్లీ బై ఎలక్షన్స్ లలో బాగా ప్రచారంలో కూడా యాక్టివ్ గా పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు మరి ఇక్కడ ఏరియా లీడర్స్ గానీ ఏంటి? ఇప్పటిదాకైతే వాళ్ళ దాకైతే మేము వెళ్ళలేదు సార్. అన్న దాకా వెళ్ళలేదు, వాళ్ళ నాన్న దాకా కూడా మేము వెళ్ళలేదు, చెప్పలేదు మేము. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నా? తోలుకు రావడం జరుగుతుందా మరి వరంగల్కి వెళ్ళి? వెళ్తున్నాం సార్. అసలు వరంగల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అసలు? కానీ వెళ్తా ఉంటారు, ఎందుకంటే మా కుటుంబం అంతా అక్కడనే ఉంది. మా అత్తమ్మలు, వాళ్ళ అక్క చెల్లెన్లు అందరూ ప్రతి ఒక్కటి అక్కడనే ఉంది. మేము అనేది ఇక్కడ ఉన్నాం, అందరు అక్కడనే ఉన్నారు సార్. మరి సోషల్ మీడియాలో చనిపోయాడు అనేసి కొన్ని వార్తలు అయితే గట్టిగా వేస్తున్నారు, మరి దానిపైన ఏమనుకుంటున్నారు? మరి తను వచ్చినాక తను మాట్లాడే మా నాన్న వేసే ప్రశ్నలకు వాళ్ళే సమాధానం చెప్పాలి.